హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసానండి. ఇంకా కారం కొట్టిద్దామని, సంవత్సరానికి ఒకసారి ఇంకా కారం కొట్టించాలి కదా. ఇంకా ఎండుమిరపకాయలు అన్నీ తీసుకోమని చెప్పానమాట. ఇంకా పప్పు దినుసులు అవి, మసాలా దినుసులు అవి కూడా తీసుకోమని చెప్పాను. ఇంకా ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడే షాపుల దగ్గరలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా కరివేపాకు అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్ళానులేండి. అంటే అక్కడ దొరకట్లేదు అనమాట, ఇక్కడ కూడా దొరకలేదు. ఇంకా అలానే కొంచెం మంచిది ఏంటంటే వేరే పిన్ని వాళ్ళ చెట్టుకుంది. ఇంకా వాళ్ళని అడిగేసి ఇక కొద్దిగా తీసుకెళ్ళాను అనమాట. కొంచెం కరివేపాకు వేస్తే ఏంటంటే మసాలా కారంలో చాలా మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే భలే వస్తుందండి అసలు. ఇంకా కరివేపాకు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడికి బయట నుంచి కూడా చెప్పాము తీసుకురమ్మని, కానీ లేదని చెప్పి తీసుకురాలేదనమాట. మార్కెట్లోనే దొరుకుతుందండి, ఇంకా కూరగాయల మార్కెట్లోనే ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే కొంచెం తెగుల్లాగా వస్తున్నాయి అనమాట కరివేపాకు చెట్లకి. అందుకని కొమ్మలు కొట్టేస్తున్నారనమాట. ఇంకా చిగురు అది ఉంటుంది. చిగురాకు అయితే కరివేపాకు ఇట్లా కారంలోకి బాగోదనమాట. చిగురాకు వచ్చేసి కొంచెం ముదురాకు అయితేనే స్మెల్ అది వస్తా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ముద్రాకు కోసం చూసాము. ఇంకా ఎదురు పిన్ని వాళ్ళని అడిగితే ఇంకా తీసుకొని వెళ్ళానమాట. కొంచెం కోసుకొని ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం ఇంకా ఎండుమిరపకాయలు వచ్చేసి బాగా ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండితే ఏంటంటే కొంచెం కారం తొందరగా అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా దినుసులు కూడా వేయించుకోవాలి. వేయించుకుంటే ఏంటంటే కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది. కారం వచ్చేసి అన్నీ అండి ప్రతిదీ. మనం ఎండుమిరపకాయలు కూడా ఏంటంటే కొంచెం అడుగున కళ్ళుప్పు వాడతాం. దీనికి వచ్చేసి కళ్ళుప్పు వేసి పైన ఎండుమిరపకాయలు వేసి వేయించుతాము. అవి వేయించిన తర్వాత ఇవి కూడా మసాలాలు కూడా వేయించాలి. అంటే మసాలాలు అంటే ఇంకా కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేయించుతాం అనమాట. ఇంకా చిన్నులపాయలు మామూలు పచ్చివే వాడతాము. ఇక్కడ కారం వచ్చేసి 2-3 రకాలు కొట్టిస్తుంటారండి. అంటే ఒక్కొక్క సైడ్ ఏమో ఒకటే రకం కొట్టిస్తుంటారు. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా అంటే 2-3 రకాలు అంటే ఎర్రగారం ఒకటి కొట్టిస్తారు. కొంచెం ఆముదము వేసి కళ్ళుప్పు వేసి కొట్టిస్తారనమాట. దాన్ని ఎర్రగారం అంటారు. ఎల్లిపాయ కారం అంటేనేమో కొంచెం ఎర్రకారంలోనే అప్పుడప్పుడు ఏంటంటే ఇగురు కూరలకి మనం మిక్సీలోనే చిన్నుల్లిపాయలు 4 గర్భాలు అలా వేసుకొని మిక్సీ తిప్పుకుంటే దాన్ని ఇగురు కూరల్లో వాడతారనమాట. ఇంకా ఇది మసాలా కారం అంటారు దీన్ని. అంటే సాంబార్ కారం అంటారనమాట, మసాలా కారం అంటారు. చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి ఏంటంటే కొంచెం పులుసు కూరల్లో వాడతారు ఈ కారం వచ్చేసి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది ఇన్ని కారాలు ఎందుకని చెప్పేసి కొంచెం ఒకటే కారం కొట్టించుకునే వాళ్ళు కూడా ఉండారండి. కొంచెం 2-3 రకాలు కూడా కొట్టించుకునే వాళ్ళు ఉంటారు. 2 రకాలు కొట్టించుకుంటే ఏంటంటే ఇంకా అదే మనకి ఇగురు కూరల్లోకి చిన్నుల్లిపాయలు అది వేసుకోవచ్చు అనమాట, మిక్సీ వేసుకొని. ఇక్కడ రెడీ అయినాయండి, మొత్తం వేయించేసాను నేను వచ్చి. ఇంకా మిరపకాయల దగ్గర బాగా కూర అనమాట. ఇంకా అమ్మకి పడదలే అని చెప్పేసి ఇక నేను వచ్చి వేయించాను అనమాట. ఇక్కడ అన్నీ రెడీ చేసాము. మొత్తం ఇంకా మసాలాలు అన్నీ వేసి ఒక క్యాన్లోనేమో మసాలాలు చిన్నుల్లిపాయలు అవి 2-3 కవర్లు పెట్టామన్నమాట. ఆముదం కూడా ఇంకా 2 రకాలు ఉన్నాయి, 2 కారాలు అనమాట. ఎర్రకారం ఒకటి, మసాలా కారం ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత కారం కొట్టించేది కూడా వీడియో పెడతానండి, నెక్స్ట్ వీడియో పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.